బెల్లగానే పరమజీవము జన్మదిన శుభాకాంక్షలు. సుజాతాబాయి कपड़ा भरी को वहाँ सगम मऊर भरी गले गया मार भाई आने से सुजाताबाई कर सको चलिए हाँ भाई भाई सगम भरी तुम मानो कष्ट में भरी बाधा हाँ राइट थैंक यू सपोर्ट मार भाई ने आए थे फैमिली मेंबर का एलएसपी साहब को दिनोत्सव जरूर के आए थे मार एलएसपी पुट्टुकादी चलो तन सेम पाला वंदनालू हाथ जोड़न नमस्कार कर्तव्य पेदलू सेक्रेटरी गारी देवरकोंड शासन सभ्युलू बालनायक गारी मा रवींद्र नायक गारी अदे मादिरिगा वेदिक रामचंद्र नायक गारी मिगता विविध राष्ट्राल नुंचि वच्चिनटुवंटि गौरव प्रतिनिधुलंदरिकी पात्रिकेय मित्रुలకు మరోసారి నా యొక్క నమస్కారాలు. ఎల్ఎస్పిఎస్ ఆవిర్భావం అనేది ఎడారిలో ఒక చుక్క పడ్డప్పుడు ఆ చుక్క కూడా బాగా దాహంతో ఉన్న వ్యక్తి నోట్లో ఆ నాలుక తాకినప్పుడు ఆ ఆనందం ఎట్లుంటుందో ఎల్ఎస్పిఎస్ ఆవిర్భవించిన రోజు మేము ప్రకటన చేస్తున్న రోజు జాతికి ఒక అద్భుతమైనటువంటి రోజు రాబోతుంది. పిడికిని బిగించి జాతిని రోడ్డుకి తెచ్చే నాయకత్వం వచ్చిందని సమాజానికి భరోసా ఇచ్చిన రోజు 1997 జూలై 1వ తారీఖు. అందు నుంచే సంజయ్ దాని ఎటువంటి అనుమానం లేదు. నేను ఎలక్ట్రిక్ నుంచి వచ్చిన భావాలు సిద్ధాంతాలు కొన్ని రకాలుగా నచ్చకపోవచ్చు, కానీ వేదికలు పంచుకోవడానికి సంజయ్ నాయక్ ఎల్ఎస్ఎస్ లో ఏ వేదికలు పంచుకోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదని ఇవాళ చూపించడం కోసం వచ్చిన ఈ ప్రోగ్రాం. సేవ ఉంది ఎల్ఎస్ఎస్ ఎందుకు పోతామని మనం ఈ యునైటీ చూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆనాడు ఎల్ఎస్ఎస్ లో ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, నేను అనుభవించినటువంటి పరిస్థితులు, ఎల్ఎస్ఎస్ గా మన ప్రతి కార్యకర్త పట్టేటువంటి బాధలు చెప్పుకోకపోతే ఈ వేదికలో నాకు కూడా అర్థం ఉండదు. అప్పటి పరిస్థితులు నిర్బంధం పరిస్థితులు. ఎల్ఎస్పిఎస్ కార్యకర్త అంటే హక్కుల పోరాట సంస్థ అంటేనే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేసే పరిస్థితులు, అరెస్టులు చేసే పరిస్థితులు, భార్య పిల్లలు వదిలిపెట్టేసి ఎక్కడైనా మీటింగ్ పోతే ఇప్పుడున్నటువంటి మొబైల్ ఫేస్బుక్లు వాట్సాప్లు లేని రోజులు ఆ రోజులు. కనబడితే ఎల్ఎస్పిఎస్ వాళ్ళు కనబడితే ఏదో మంట పెట్టడానికి వచ్చి వీళ్ళు ఈ జాతిని చైతన్యం చేసి మా మీద తిరుగుబాటుకు ఏదో కుట్ర చేస్తున్నారని భయపడ్డటువంటి ప్రభుత్వాలు 97 ఎల్ఎస్పిఎస్ పుట్టిన తర్వాత జరిగింది. ఆనాటి పరిస్థితుల్లో చాలా మంది గుంటూరు నుంచి తావురునాయకు వచ్చినాడు. ఎల్ఎస్పిఎస్ లో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ నక్సలైట్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చాలా మంది ఇళ్ల మీద పడి దాడులు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో ఇళ్లను పెట్టి రోజుల తరబడి వేరే వాళ్ళ ఇళ్లలో దాచుకునే పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. అంత నిర్బంధం చుట్టూన్నటువంటి ఆ నిర్బంధం నుంచి మన హక్కుల కోసం మా తండాలు మా రాజ్యానికి తెచ్చి తీర్థమని బీజం వేసినటువంటి ఎల్ఎస్పిఎస్ పిడికి పిలిచిన కార్యకర్తలు సాధించుకునేంత వరకు మనం ఎన్నికలు తిరగలేదు. ఎన్ని కేసులు పెట్టా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా ఆనాటి పరిస్థితుల్లో వెనకడు వేసుకోలేదు. డబ్బులున్నా లేకున్నా మన ఉద్యోగస్తులు ఎప్పుడన్నా కార్యక్రమం ఉందంటే ఒక అప్పటి 500 రూపాయలు అంటే పెద్ద సంఘ 500 రూపాయలు ఇస్తానికి తన మనసు వచ్చినా ఇంటికి వెళ్ళమని చెప్పేసి 4 సార్లు తిప్పించుకొని తెల్లారితే కార్యక్రమం 4 సార్లు ఇంటికి పోతే కానీ ఆ 500 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. ఇచ్చేట ఆయన 500 మనస్ఫూర్తిగా ఇస్తాడు, ఇంకొక ఆయన భార్య అడిగియాలి. ఆ భార్య రోజు మేము పోతే వాళ్ళ ఇంటికి పోతే ఏం పని పడలేదా, ఇంటి అడుగుతుంటారా, ఇంత అవమానాలు పడ్డటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. మనందరం అనుభవించిన వాళ్ళం. పెళ్లిళ్ళకి ఎక్కడైనా కార్యాలయం పోతే ఏదైనా ఫంక్షన్లకు పోతే ఇలా పిల్లనిస్తారా, సంజయ్ నాయక్ పిల్లలకి చెప్పి చాలా మంది సంజయ్ నాయక్ ఎదుగుతున్న పిల్లనిస్తారా అని నా దగ్గర వచ్చినప్పుడు పిల్లనిస్తారా ఈ మాటలు నిజంగా చెప్తున్నా. ఇవన్నీ మనం అనుభవించినాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుభవించినాం. ఇప్పుడు అప్పటి ఉన్నటువంటి పరిస్థితులు మనం నెమరేసుకోకపోతే, ఎల్ఎస్పిఎస్ లో మనం చేసిన పోరాటాన్ని మనం చరిత్రలో తీసుకోకపోతే, మన చరిత్రను మనం కూడా తెలియపరచకపోతే ఈ జాతికి, ఈ సమాజానికి మనమెవరో బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేసిందంటూ మన పంచాలు ఉంటారు, గోరబంధాలు ఉంటారు.
మనమే ముందు అడిగేసింది మనమే. కాకపోతే మన కులమో మనకు డబ్బులో మనకు సపోర్ట్ చేస్తాలో ఆనాటి పరిస్థితుల్లో మనకు ఎదురు రాకపోవచ్చు కాక, కానీ తెలంగాణ ఉద్యమంలో మనం ఉన్నాం, తెలంగాణ తెచ్చింది మనమే. దాంట్లో మనం చెప్పుకోవాల్సిన చరిత్రలో మనం మర్చిపోతారని సిద్ధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఉద్యమకారులారా, మీరు ఒక అందరూ మీ అందరికీ చేతులెత్తి ఒక నా చిన్న అనుభవాన్ని మీతో షేర్ చేసి పనిచేస్తాను. బెల్లనే కాంగ్రెస్ పార్టీలో పోయినాడు, బెల్లనే కాంగ్రెస్ పార్టీలో పోయినాడు, ఏముండదు, గొంతిప్పడు, మాట్లాడాడు. సంజయ్ నాయక్ టీఆర్ఎస్ లో పోయినాడు, ఏమి ఇప్పడు, ఏం మాట్లాడాడు. ఉత్తరైనా తండాల పంచాయతీలు సంజయ్ నాయక్ లాభం చేయకపోతే కేసీఆర్ దగ్గర తండాల పంచాయతీ కానిస్టోళ్ళు ఐ ఆఫీసర్లు తండాల పంచాయతీ చేస్తే బలు కూడా పెట్టలేమన్నారు, గ్రామ పంచాయతీలో బలు కూడా పెట్టలేమన్నారు. తండా పంచాయతీలో డిమాండ్ ఈ సంవత్సరాలు కొట్లాడితే మేము ఎప్పుడు గోల్కొండ కిలా మీద సేవలాల చెప్పిన మాటలు, గోల్కొండ కిలా మీద జెండా ఎప్పుడే వేస్తాం, మా లంబాడి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అయినట్టు తెలంగాణలో ఎప్పుడైతామని చెప్పేసి ఆనాడు నడుము బిగించాం. తండాల పంచాయతీ సాధిస్తున్నాం, మా తండాలు మా రాజ్యం తెస్తున్నాం. మిత్రులారా, కొట్లాడినటువంటి నాయకత్వం మన నాయకత్వం ఉంది. ఎక్కడ ఉన్నా వజ్రమే. పార్టీలో ఉన్నా అంతర్గతంగా పోరాటం చేస్తాడు, గొంతు నోరు చూసుకొని ఉండరు. ఉద్యమకారులు రోడ్డు మీద ఉన్నప్పుడు ఎట్టుంటారో అంతర్గతంగా పార్టీలో ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్న పార్టీలో ఉన్నప్పుడు వారు అక్కడ పోరాటం చేస్తారు. చేస్తేనే మనకు సమస్యలు తీరుతాయి. కానీ చాలా మందికి అవగాహన లేక విమర్శలు చేస్తుంటారు. నేను ఈ సందర్భంగా మీ అందరూ తరఫున నేను వాళ్ళని నేను కోరితే ఇస్తారని నేను అనుకోను. ఒక 2-3 డిమాండ్లు తప్పక పెట్టాల్సిందే. నేను హక్కు చేయాలి, క్లోజ్ చేస్తాను. జీవో నెంబర్ 3ని ఒకసారి వెళ్ళినా మీరందరూ కూడా దయచేసి జీవో నెంబర్ 3 రద్దయిపోయింది సుప్రీంకోర్టు ద్వారా. తిరిగి టీఎస్సీ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాల కోసం అదొక జీవోని తీసుకోవాల్సిందిగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జీవో నెంబర్ 33 ద్వారా 10% రిజర్వేషన్ ఉంది. ఆ 10% రిజర్వేషన్ 5 కేసులు వేసి మా మీద మొన్ననే అమలు ఇంప్లిమెంట్ అయింది. దాని మీద 5 కేసులు వేసారు. ఇప్పటికే విద్యుత్ శాఖలో ఇప్పటికే సెక్రటరియట్ లో ప్రమోషన్ ఆపేసారు ఎస్టీలకు. ఇప్పుడు విద్యారంగంలో కూడా అందులో సీట్లు కూడా గండికొట్టే ప్రయత్నం జరుగుతున్నది. దానిని కూడా మీరు గట్టిగా కోర్టులో వాదించాలని కోరుతున్నాం. అత్యంత ముఖ్యమైనది, మా మోతిలాల్ నాయక్ అనే ఆయన గాంధీ హాస్పిటల్లో 8 రోజుల నుంచి ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాడు. నిరుద్యోగుల సమస్యల మీద చాలా చిన్న సమస్యలే. దయచేసి పెద్ద మనసు చేసుకొని మీరు ఆ మోతిలాల్ నాయక్ చేస్తున్న నిరుద్యోగుల డిమాండ్ చాలా చిన్న డిమాండ్ మెగాటి చేసి ఒకటి గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలని ఒకటి, 3000 పోస్టులు గ్రూప్ 3 పెంచాలని ఒకటి. ఈ సమస్యను సామరస్యంగా ప్రభుత్వం ఏదైనా చర్చలు జరిపి తన ప్రాణాన్ని కాపాడాల్సిన విజ్ఞప్తి చేస్తూ మా బెల్లయ్య నాయక్ గారి ప్రతి అడుగులో సంజీవ్ నాయక్ గా మీ అమ్మడి నడుస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. जोहार रमेश राठौर, जोहार रमेश राठौर।